ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ నివాస స్థలమైన మీ మనస్సు, మీ దృష్టి ఎల్లప్పుడూ ఉన్నటువంటి పరిశుద్ధాలయంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని అది నాలుగు పొడిగించినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మా అనుదిన జీవాహారమైన మీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడితే రండి. మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడవు, వినే దేవుడు, సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహంతో దేవుని మహిమపరచు, విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహంతో దేవుని మహిమపరచు. యౌవన కాలమున ప్రభు కాడిని మోయుము, యౌవన కాలమున ప్రభు కాడిని మోయుము. విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమపరచు, విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమపరచు, విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహంతో దేవుని మహిమపరచు. మంచి పోరాటమును పోరాడుము యేసుకై, మంచి పోరాటమును పోరాడుము యేసుకై, విజయ జీవితము జీవించుచు దేవుని మహిమపరచు, విజయ జీవితము జీవించుచు దేవుని మహిమపరచు, విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహంతో దేవుని మహిమపరచు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పించవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలంలోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆస్వాదించేదను, నీ వద్దకు వచ్చి నిన్ను ఆస్వాదించేదను. దేవుడు తన ప్రజలైన వారి దగ్గరికి వచ్చి వారిని ఆస్వాదించాలి అంటే ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద అర్పణలు అర్పించాలని దేవుడు పూర్వదినాల్లో ఆజ్ఞాపించాడు. అక్కడికి వచ్చి దేవుడు వారిని ఆస్వాదించేవాడిగా. ఈరోజు మనం బలులు అర్పించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువే మనందరి
పాప పరిహారం కొరకై బలిగా అర్పించబడ్డాడు. యేసు ప్రభువారి యొక్క బలి యాగము ప్రతి మనిషిని పాపం నుంచి విడిపించి దేవుని దగ్గరికి నడిపించింది. ఇప్పుడు మనము ఆత్మ సంబంధమైన బలులు అంటే అబ్రహాము విశ్వాసం అనే బలిపీఠం కట్టినాడు. 12:8 అబ్రహాము విశ్వాసం అనేటువంటి బలిపీఠము కట్టిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. 12:8 అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికు మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రార్థన అనే బలిపీఠం ప్రతి ఒక్కరి జీవితంలో అబ్రహాం వలె ప్రార్థన అనేటువంటి బలిపీఠము కలిగి ఉండాలి. ప్రార్థన ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకునేవాడు. బలిపీఠము కొట్టుట ఇక్కడ ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. అలాగే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 2వ రాజులు 18వ అధ్యాయము 32వ వచనంలో లేక 1వ రాజులు 18వ అధ్యాయం 32వ వచనంలో విశ్వాసం అనే బలిపీఠం ఏలియా అక్కడ బయలుదేవుడా యెహోవా దేవుడా అని ఛాలెంజ్గా అక్కడ ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో యెహోవా ఈ దేవుడని అక్కడ నిరూపించాడు ఏలియా తన విశ్వాసమును బట్టి. కనుక రెండవదిగా విశ్వాసం అనే బలిపీఠం ఉండాలి. విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుని కార్యములను చూడలేరు. కాబట్టి విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. మూడవదిగా 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 12వ వచనములో అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకొనెను. ఈ మనిషి అనేటువంటి రాజుకు మారు మనసు వచ్చింది. ఇప్పుడు శ్రమలో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు మారు మనసు వచ్చి దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేశాడు. మారు మనసు పొందిన వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. కాబట్టి మనిషి అనే రాజు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని వైపునకు తిరిగాడు. అందుకని దేవుడు అతని శ్రమలో నుండి విడిపించాడు, తన దేశానికి తీసుకొచ్చాడు. కాబట్టి నేను వచ్చి మిమ్మల్ని ఆస్వాదించేదను. దేవుడు మన మధ్యకు వచ్చి మనల్ని ఆస్వాదించాలి అంటే ప్రార్థన, విశ్వాసము, మారు మనసు
అనేటువంటివి ఎవరి జీవితంలో ఉంటాయో వారిని దేవుడు ఆస్వాదించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు ప్రతివారు అనుభవించాలని, మరి దేవుడు ఏమైతే విడిచిపెట్టమన్నాడో అవి విడిచిపెట్టి అనుసరించవలసినవి అనుసరిస్తే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. మనల్ని ఆస్వాదించడానికే యేసుప్రభువారు కలువరి సిలువలో మన పాప పరిహారం కొరకే రక్తం చెందించి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆ సజీవుడైన దేవుడు మనలను ఆస్వాదించాలని కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడే అనుకూల సమయం. మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆస్వాదిస్తానని చెప్పిన మాటను బట్టి వందనాలు. మీరు మా వద్దకు వచ్చి మమ్మల్ని ఆస్వాదించాలంటే మరి మేము ప్రార్థన చేయాలి నాయనా, మరి మారు మనసు పొందాలి, దైవ విశ్వాసం కలిగి ఉండాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మరి మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ రోజంతా మీ సన్నిధితోడు ఉంచండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్యంగా ఉన్నవారు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి నీట్ ఎగ్జామ్కి సిద్ధపడుతున్న వాళ్ళకి సహాయం చేయండి. మంచి జ్ఞానము, తెలివి దయచేయండి. ఈ విధంగా ప్రభా నాయన ఇబ్బందుల్లో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమని వారు నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.